వదిలేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేసాను. గుండు ముద్దు ముద్దులంటే కొర్ర కొట్టి బుర్ర మెస కుర్రగాడ ఆర కొట్టి బెంగుళూరు వెళ్ళినాను, మంగళూరు వెళ్ళినాను, బీహారు వెళ్ళినాను, జైపూరు వెళ్ళినాను, రాయల్లోని సీమకొచ్చి సెట్ అయ్యాను. ఓహో, మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నుతో వేసి పన్నె కొంప పెంచేశారు. వేటకొచ్చి ఒంట్లోనే చూసి పలపు కంచె తెంచేశారు. దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు. డబ్బులు కార్డు కొంటానే డబ్బులు పంపిమన్నాడు. ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు. ఈస్ట్ వెస్ట్ లో కొంటానే ఇంకా పంపిమన్నాడు. సాలిడ్ గా సెటిల్ అయ్యామంటూ బోలెడు ఆశతో ఫ్లైట్ ఎక్కితే ఈస్ట్ వెస్ట్ ఇంటిలో నా డబ్బులు కార్డు పెట్టుకున్న సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను. ఇల్లాని భావనిస్తావా సెట్ సెట్ చేసి తీసుకొస్తాను. ఇల్లాని భావనిస్తావా దుబాయ్ సెంటు బుడ్డిలో ముంచుకొస్తాను. అమ్మోని భావనిస్తానా ఆయిల్ బావిలోన దుఃఖనిస్తానా. అమ్మోని భావనిస్తానా వీడి చెట్టు నీకు అంటనిస్తానా. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, నీళ్ళ కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, నీళ్ళ కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే ఉంగాపురం, అంటే ఊగేజనం, అంటే ఎత్తుపల్లం, ఎలవేసి బాలుతారు కుర్రాకుల్లా. పాలకొల్లు చేరినప్పుడే పిల్లలో పెట్టగారు ఎక్కువాయను. యానాగు చేరినా నీ నాము మారునా పెంచి పిడేలు ఆగునా. ఓరి కయారి కయారి దేవుడో ఓరి పెట్టి చూపుతోని సంపతుంటాడు. ఓరి కయారి కయారి దేవుడో కాలుతోని కాలవేసి లాగుతుంటాడు. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, నీళ్ళ కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హలో, హాయ్ ఆంటీ. యా, దిస్ ఇస్ విజయ. ఏం చేస్తున్నానా? డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఆంటీ. ఓ, ఉగాది వస్తుంది కదా. యా, మన టాస్కు నాట ఆట టీట పాట చాట అన్నిట్లో పర్ఫామ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏం డ్యాన్సా? అంటే అమలాపురం, రింగరింగ. ఓ, ఎవరు సెలెక్ట్ చేశారా?
మామ్ ఇంకా ప్రియాంతి. ఎవరెవరు చేస్తున్నారా? నేను, ఆర్య, అయాన్, అనిక. వాళ్ళ ఒకరు 12, ఒకరు 8, ఒకరు 10, నేను 9. ఓకే ఆంటీ, మమ్మీ వచ్చాక. సో ఇదండి మన 100కు పైగా యుఎస్లో ఉన్న తెలుగు అసోసియేషన్స్లో జరిగే ప్రోగ్రామ్స్. ఉగాది పండుగకు ఇలాంటి ఐటమ్ సాంగ్స్ చేసుకుంటా, అది కూడా వయస్సుకు తగ్గట్టు సాహిత్యం ఉండాలి. పిల్లలు 8 years old 10 years old పిల్లలని ఈ పాటల మీద డ్యాన్స్ చేయించుడు, లేదా పిలిచిన సింగర్స్నే ఒక 4 సార్లు సంవత్సరంలో పిలుస్తారు, వాళ్ళు పాడిందే పాడతారు. పోనీ కొత్త ఆర్టిస్టులను, చిన్న ఆర్టిస్టులను పిలిచి ఎంకరేజ్ చేస్తారా? చేయరు. ఏమన్నా అంటే ఇక సినిమా పాటలు తప్ప, ఐటమ్ సాంగులు తప్ప ఈ అసోసియేషన్స్లో ఇంకా వేరే ప్రమోట్ చేసేందుకు ఏముండదు. ఇప్పుడు ఈ 100 గాక ఈ 100ల కేవలం తెలుగు అసోసియేషన్స్ అని కాదు, ప్రతి కులానికి ఒక అసోసియేషన్ ఉంది. రెడ్డీస్కి ఒకటి, కమ్మాస్కి ఒకటి, ఇంకా కాపూస్కి ఒకటి, ఇట్లా ప్రతి కులం వాళ్ళు ఎవరు కన్వీనియంట్గా వాళ్ళు ఒక అసోసియేషన్ ఓపెన్ చేసుకున్నారు. దీంట్లో విపరీతమైన రాజకీయాలు. ఎవరు ప్రెసిడెంట్ ఉందామా, ఉన్నోళ్ళు ఓ 5 ఏళ్ళు 6 ఏళ్ళు కంటిన్యూస్గా కొనసాగాలి, ఇక వేరేళ్ళకి ఛాన్స్ ఉండదు. సరే ఏమన్నా పండుగలు ఏర్పాటు చేసి, ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఏమన్నా ప్రమోట్ చేస్తున్నా మన కల్చర్ గురించి అంటే లేదు. ఇండియాలో మస్తు మంది సైంటిస్టులు ఉన్నారు, మస్తు మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరినీ పిలవకుండా సినిమా సింగర్స్ని లేదా రాజకీయ నాయకులను పిలుస్తారు. రాజకీయ నాయకులు ఎందుకంటే వీళ్ళకి అందరికీ ఒక్కొక్క దందా ఉంటుంది, రియల్ ఎస్టేట్ దందా. వీళ్ళు అక్కడ పోయి వాళ్ళతోటి ఎట్లా లబ్ధి పొందుదామా, ఎవరిని పిలిస్తే మాకు మంచి అవుతుంది, మాకు పర్మిషన్లు వస్తాయి, ఇదే ఫికర్ తప్ప ఇలాంటి అసోసియేషన్స్ పెట్టినప్పుడు మన కిడ్స్కి మన కల్చర్ గురించి, మన పురాణాల గురించి చెప్పడమో లేకపోతే అలాంటి స్కిట్స్ చేయడమో ఉండదు. అదే కాకుండా కొంతమంది ఆంటీలు ఫ్యాషన్ షో చేస్తారండి. చీరలు కట్టుకొని దాంట్లోకి వెళ్ళి దారాలు యాలాడుకుంటా, డ్రెస్లకు ఇస్తిరి ఉండదు. ఎందుకు చేస్తారో ఇలాంటి షోస్ ఎవరికి అర్థం కాదు. ఈ అసోసియేషన్స్లో కొంచెం కూడా ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి. పిల్లల్ని భరతనాట్యం చేస్తారు అని తీసుకపోతే వాళ్ళ షో 8 o'clock స్కెడ్యూల్ అయితే 11 దాకా పిలవరు. సరే పిలవలేదు కదా అని వెయిట్ చేస్తుంటే క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళ ప్రోగ్రాం పెడతారు. కొంచెం కూడా టైం మేనేజ్మెంట్ కానీ ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ వీళ్ళకు ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్సే తాగి స్టేజ్ల మీద తిరుగుతారు. కీకలు పెట్టుకుంటా సింగర్స్ పాడుతుంటే పొయ్యి స్టేజ్ల మీద గలీజ్గా ఎగురుతారు. అండ్ ఇండియాలో ఎంతమందో ఇన్నోవేటివ్గా కనిపెట్టిన వాళ్ళు కిడ్స్ ఉన్నారు, కాలేజ్ కిడ్స్ కానీ, అండ్ సైంటిస్టులు, అండ్ స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, అబ్దుల్ కలాం లాంటి లీడర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, పూర్ణ మలావత్ లాంటి అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు ఎవరెస్ట్నే ఎక్కినరు. ఎంతమందో స్పోర్ట్స్లో కానీ, టెక్నాలజీలో కానీ, మెడిసిన్లో కానీ అన్నిట్లలో రాణించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవ్వరిని కూడా పిలవకుండా
పిలిచిన సింగర్స్ని సంవత్సరంలో 4 సార్లు పిలిచి పాడిందే వాళ్ళు పాడి పాడి వినిపించి ప్రతి పండుగకు ఇక పండుగలంటే పాటలు ఐటమ్ సాంగ్ డ్యాన్సులు తప్ప ఆ పండుగ ఎందుకు చేసుకుంటున్నాము? పోనీ మనకు ఎంతో చరిత్ర కల్చర్ ఉంది, ప్రతిదాని మీద ఒక్కసారైనా ఒక స్కిట్ అన్న ఇవ్వచ్చు, లేదా పంచతంత్ర కథలు ఉన్నాయి, పిల్లలకు అలాంటి స్కిట్స్ అన్న ఇవ్వచ్చు. పోనీ ఆర్టిస్టులను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా అంటే లేదు, పిలిచిన వాళ్ళనే 10 సార్లు పిలుస్తారు. పోనీ ఈవెన్ సినిమా ఫీల్డ్లో కూడా ఎంతమందో కొత్త ఆర్టిస్టులు చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచి డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ వాళ్ళని పిలిచి ఎంకరేజ్ చేయొచ్చు, లేదు చెయ్యరు. లేదా పొలిటీషియన్స్ పిలుస్తారు, ఎందుకంటే వీళ్ళకు అడ్వాంటేజ్ అవుతుందని, వీళ్ళ రియల్ ఎస్టేట్ పర్మిషన్స్ వస్తాయని, ఇలాంటివి ఇక్కడ అసోసియేషన్స్లో జరుగుతున్నాయి. లేదా వాళ్ళ కులంకి సంబంధించిన వాళ్ళే అందరూ బోర్డులో ఉండాలి, వీళ్ళకు మనీ మేనేజ్మెంట్ కూడా తెలియదు, నథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. పొయ్యి అడిగితే పైసలు ఎక్కడికి పోతున్నాయి, ఏం చేస్తుండ్రంటే లెక్కపత్రం ఉండదు. చాలామంది మెంబర్స్ అని డొనేట్ చేస్తుంటారు, లేదా స్పాన్సర్స్ పే చేస్తుంటారు, ఏం చేసిండ్రు ఏంటిది సంవత్సరం పొడుగునా ఏం ఖర్చు అయింది అనేది వీళ్ళు మెంబర్స్కి బయట పెట్టరు. బై రూల్ బై లా దే నీడ్ టు చెప్పాలి, అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏం చేస్తున్నారని చెప్పాలి, కానీ చెప్పరు. సో హోప్ఫుల్లీ ఇదంతా సడన్గా చేంజ్ అవుతుందని నేను అనుకోను, ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి ఇదంతా జరుగుతుంది ఈ యుఎస్ అసోసియేషన్స్లో. సో హోప్ఫుల్లీ కొంతమంది అయినా ఈ వీడియో చూసి మా ఆవేదనలు అర్థం చేసుకొని, నేనైతే మొత్తానికే ఈ తెలుగు అసోసియేషన్స్ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కొన్ని ఏళ్ళ నుంచి మానేసిందండి. బట్ ఐ హియర్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్, ఇది కొనసాగుతూనే ఉంది, ఏం మార్పులు లేవు. హోప్ఫుల్లీ దిస్ విల్ చేంజ్ గోయింగ్ ఫార్వర్డ్, ఆర్ కనీసం అలాంటి ఆర్గనైజ్ చేసే వాళ్ళను తీసుకొని వాళ్లకు ఛాన్స్ ఇవ్వండి. సో అట్లీస్ట్ దే వుడ్ చేంజ్ సర్టెన్ థింగ్స్ ఇన్ యువర్ అసోసియేషన్స్. ఓ ఐ ఫర్గాట్ టు టెల్ వన్ మోర్ థింగ్, కపుల్ అసోసియేషన్స్ ఉన్నాయండి, అవి ఇవన్నిటితో పాటు కొంచెం గుడ్ థింగ్స్ కూడా చేస్తారు. లైక్ ఎవరైనా ఇండియన్ స్టూడెంట్స్ యాక్సిడెంటల్ డెత్స్ అయినా, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోయినా కాన్సులేట్కి కాంటాక్ట్ చేసి ఇండియాకి పంపిస్తారు. దోస్ థింగ్స్ ఆర్ రియలీ అప్రిషియేటివ్, అవి చేస్తారు. బట్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసేసరికి మాత్రం అస్సలు అలాంటి ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ అస్సలు లేవు. సో హోప్ఫుల్లీ దే విల్ ఇంప్రూవ్ అండ్ ఇలాంటి ఐటమ్ సాంగ్లు అవి తగ్గిస్తారని మానేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ హ్యాపీ ఉగాది, మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.